బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనే టాపిక్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది ఇవాళ మన యొక్క టాపిక్. అయితే బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో మనకి కొంచెం ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఉంది. జస్ట్ బేసిక్గా కొన్ని మనం ఇక్కడ అసలు ఏవి ఇంపార్టెంట్, ఏ టర్మ్స్ మనం యూస్ చేస్తాం అనేది కొంచెం మనం మాట్లాడుకుందాం. మ్యాక్సిమం ఇక్కడ మనం ఏంటి వాడుతున్నామంటే స్పీడ్ ఆఫ్ బోట్ అమ్మ. స్పీడ్ ఆఫ్ బోట్ వాడతాం మనం. ఓకేనా? స్పీడ్ ఆఫ్ బోట్ అనే టర్మ్ మనకొస్తది. అంటే ఇప్పుడు వాటర్‌లోని ఓకేనా? వాటర్‌లోని బోట్ ఉంటది కదా! దీని యొక్క స్పీడ్ అనేది మనకిక్కడ స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అని సమ్‌టైమ్స్ వాడతాం. లేదా స్పీడ్ ఆఫ్ బోట్ అని వాడతాం. ఓకేనా? ఇదొకటి. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఆర్ కరెంట్ అమ్మ. ఆర్ కరెంట్. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఆర్ కరెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి వాటర్ వెళ్తది కదా! ఇప్పుడు నది ఏవైనా ప్రవహిస్తే ఇలాగ ప్రవహిస్తే దానికంటూ ఒక స్పీడ్ ఉంటది కదా! దాన్ని మనం ఏమంటామంటే స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఆర్ స్పీడ్ ఆఫ్ కరెంట్ అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకో టెర్మినాలజీ ఏంటంటే స్పీడ్ ఆఫ్ అప్‌స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ అప్‌స్ట్రీమ్. అండ్ ఇంకోటి ఏంటంటే స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్. స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్. ఈ టెర్మినాలజీ వాడతాం. అయితే స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండమ్మా, మనకి ఒక బోట్ ఉందమ్మా. ఓకేనా? మనకి ఒక బోట్ ఉంది. ఆ బోట్ అనేది నదీ తీరంలోని నదిలోని ప్రవహిస్తుంది. ఓకేనా? ఆ బోట్ అనేది నదిలో ప్రవహిస్తుంది. అయితే ఈ స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ ఏంటంటే ఇప్పుడు నది అనేది ఈ డైరెక్షన్‌లో ఫ్లో అవుతుంది అనుకోండి. ఓకేనా? నది అనేది ఈ డైరెక్షన్‌లో ఫ్లో అవుతుందన్నప్పుడు మన పడవ కూడాను ఈ డైరెక్షన్‌లోనే ఫ్లో అయిందంటే, అంటే దాని యొక్క స్పీడ్ అనేది అటే ఉంది. నది యొక్క స్పీడ్ కూడా అటే ఉంది అన్నప్పుడు మనకి ఏది జనరేట్ అవుతదంటే స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ జనరేట్ అవుద్దమ్మా. అంటే కిందకెళ్తున్నట్టు. ఓకేనా? రెండూ కిందకెళ్తున్నప్పుడు అప్పుడు మనకి ఏది జనరేట్ అవుద్దంటే డౌన్ స్ట్రీమ్ జనరేట్ అవుద్ది. అదే మనకి ఒకవేళ చూడండి. ఫ్లో అనేది ఒకవైపు ఉంది. ఓకేనా? బోట్ ఫ్లో అనేది ఒకవైపు ఉంది. ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటే ఓకేనా? ఒకే డైరెక్షన్‌లో ఉంటే ఇక్కడ డౌన్ స్ట్రీమ్ జనరేట్ అవుద్ది. ఓకేనా? ఇక్కడ డౌన్ స్ట్రీమ్ జనరేట్ అవుద్ది. అదే ఆపోజిట్ డైరెక్షన్‌లో ఉంటే ఇక్కడ మనకి ఏది జనరేట్ అవుద్దంటే అప్ స్ట్రీమ్ జనరేట్ అవుద్ది. ఓకేనా? అయితే ఈ స్పీడ్ ఆఫ్ బోట్, స్పీడ్ ఆఫ్ కరెంట్, స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్‌కి ఫార్ములాస్ ఉన్నాయమ్మా. ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ స్పీడ్ ఆఫ్ బోట్‌ని మనం బి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్‌ని మనం ఎస్ అనుకుందాం. అనుకుంటే అప్పుడు స్పీడ్ ఆఫ్ అప్‌స్ట్రీమ్ ఏటవుతదంటే స్పీడ్ ఆఫ్ బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ కరెంట్ అవుద్దనమాట. ఓకేనా? సి అనుకుందాం లేకపోతే ఇది. స్పీడ్ ఆఫ్ కరెంట్ అవుద్ది. అదే స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ చూసుకుంటే రెండూ ఒకే వైపు ఉన్నాయి కాబట్టి ప్లస్ అవుద్దనమాట. ఓకేనా? బి ప్లస్ సి అవుతది. ఓకేనా? అదే మనం స్పీడ్ ఆఫ్ బోట్ విషయంకొస్తే హ్మ్. స్పీడ్ ఆఫ్ బోట్ విషయానికొస్తే మనకేటవుతదంటే చూడండి డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2 ఓకేనా? డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2 అవుతది. నెక్స్ట్ అదే విధంగా స్పీడ్ ఆఫ్ కరెంట్ చూసుకుంటే డౌన్ స్ట్రీమ్ మైనస్ అప్ స్ట్రీమ్ బై 2 అవుతది. ఇవి వాటి ఫార్ములాస్ అనమాట. ఓకేనా? ఏవేటి 4 టెర్మినాలజీస్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఏటి? స్పీడ్ ఆఫ్ బోట్, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఆర్ కరెంట్, స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్. ఓకేనా? ఇప్పుడు మన ఫస్ట్ క్వెషన్‌కి వెళ్దాం. అండ్ అవర్ ఫస్ట్ క్వెషన్ ఈస్ ఏ బోట్ గోస్ 240 కిలోమీటర్స్ అలాంగ్ ద స్ట్రీమ్. చూడండమ్మా అలాంగ్ ద స్ట్రీమ్ అంటే ఏంటి? డౌన్ స్ట్రీమ్ ఎళ్తుంది. ఓకేనా? డౌన్ స్ట్రీమ్ ఎళ్తుంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంతమ్మా? ఎలాగవుద్ది? డిస్టెన్స్ బై అవర్. టైమ్ అంటే ఎంతవుద్దమ్మా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 20 కిలోమీటర్ పర్ అవర్. అంతేనా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 20 కిలోమీటర్ పర్ అవర్. వైల్ ఇట్ గోస్ 100 కిలోమీటర్స్ ఇన్ 10 అవర్స్ ఎగైనెస్ట్ ద స్ట్రీమ్. ఎగైనెస్ట్ ద స్ట్రీమ్ అంటే ఏటమ్మా? అప్ స్ట్రీమ్ అవుతది కదా! అప్ స్ట్రీమ్ చూస్తే ఏటవుద్ది? డిస్టెన్స్ 100 టైము 10 0, 0 క్యాన్సిల్ 10 కిలోమీటర్ పర్ అవర్ అవుతది. ఏ దీనికి? అప్ స్ట్రీమ్‌కి. అయితే క్వెషన్ ఏంటి? హౌ మచ్
క్వశ్చన్ చూడండి. హౌ మచ్ టైమ్ డస్ ద బోట్ టేక్ టు కవర్ 210 కిలోమీటర్ డిస్టెన్స్ ఇన్ స్టిల్ వాటర్. ఇన్ స్టిల్ వాటర్ అంటే మనకి ఇక్కడ ఏంటి లేదండి స్పీడ్ ఆఫ్ బోట్ అనమాట. ఓకేనా? స్పీడ్ ఆఫ్ బోట్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఫార్ములా ఏంటమ్మా? డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. అంతే కదా? డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత వచ్చింది మనకి? 20 ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ 10/2. అంతేనా? బై 2 కలిపితే 30/2 క్యాన్సిల్ చేస్తే 15 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. మనకి ఎంత వచ్చింది? 15 km/h స్పీడ్ ఆఫ్ బోట్ వచ్చింది. అంతేనా? 15 km/h మనకి వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలమ్మా? ఇది స్పీడ్ ఆఫ్ బోట్ కదా! స్పీడ్ మనకి ఇచ్చింది డిస్టెన్స్ 210 కిలోమీటర్స్ అంటే 210/15 చెయ్యాలి. 210/15 చేస్తే మనకి టైం వస్తది కదా! 15 1 జర్ 15 60 ఉంటది. అంటే 4 జర్ అంటే 14 ఈజ్ అవర్ ఆన్సర్. 14 అవర్స్. ఎంత టైం పడుతుందంటే 14 అవర్స్ తీసుకుంటుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. స్పీడ్ ఆఫ్ బోట్ ఈస్ 12 km/h. స్పీడ్ ఆఫ్ కరెంట్ ఈస్ 25% ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్. చూడండమ్మా స్పీడ్ ఆఫ్ బోట్ 12 km/h అయితే స్పీడ్ ఆఫ్ కరెంట్ ఎంత అంటున్నాడు? 25% ఆఫ్ స్పీడ్ ఆఫ్ బోట్. ఇందులో 25% అంటే ఎంతమ్మా? 1/4. 1/4 ఆఫ్ 1/4 ఇంటూ 12 అంటే 3 వస్తది. అంటే 3 km/h. అంతే కదా! 25%ని మనం 1/4 అనుకోవచ్చు కదా! 1/4 ఇంటూ 12 చేస్తే మనకి 3 వస్తది. అంటే కరెంట్ స్పీడ్ ఎంత? 3 km/h. అయితే వాట్ టైమ్ ఈస్ టేకెన్ బై బోట్ టు కవర్ 30 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అండ్ 27 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్. ఓకేనా? అయితే మనకి స్పీడ్ ఆఫ్ బోట్ ఉంది, కరెంట్ ఉంది. దాన్ని బట్టి మనం అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ కట్టొచ్చు కదా! దాన్ని బట్టి మనం అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ కట్టొచ్చు. చూద్దాం. అప్ స్ట్రీమ్ చూస్తే డౌన్ స్ట్రీమ్ కదా! అప్ స్ట్రీమ్ అంటే ఏటనుకున్నామమ్మా? చూడండి. అప్ స్ట్రీమ్ అంటే బోట్ స్పీడ్ ఆఫ్ బోట్ మైనస్ కరెంట్. స్పీడ్ ఆఫ్ బోట్ మైనస్ కరెంట్. స్పీడ్ ఆఫ్ బోట్ మైనస్ కరెంట్. బోట్ మైనస్ కరెంట్ చేస్తే ఎంత వస్తది? 12 - 3 = 9 వస్తది. అంతేనా? 12 - 3 = 9 వస్తది. అదే బి ప్లస్ సి చేస్తే 12 + 3 = 15 వస్తుంది. 12 + 3 = 15 వస్తుంది. అంటే అప్ స్ట్రీమ్ వచ్చింది, డౌన్ స్ట్రీమ్ వచ్చింది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మనం ఏటి కట్టాలి? వాట్ టైమ్ ఈస్ టేకెన్ బై బోట్ టు కవర్ 30 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్. ఫస్ట్ 30 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ అంటే 30 బై డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 15 ప్లస్ అప్ స్ట్రీమ్ చూడండి 27 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ అంటే 27 బై అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? అప్ స్ట్రీమ్ స్పీడ్ 9/9. ఇది సాల్వ్ చేస్తే మనకి టైం వచ్చుతదమ్మా. చూడండి 15 1s 15 2s 9 1s 9 3s. ఆన్సర్ ఈస్ 5. 2 + 3 ఆన్సర్ ఈస్ 5 అవర్స్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే స్పీడ్ ఆఫ్ ఏ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 8 km/h. స్పీడ్ ఆఫ్ బోట్ ఎంత ఉందమ్మా? 8 km/h. బోట్ 8 km/h. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 1.5 km/h. అంటే కరెంట్ కదా! కరెంట్ స్పీడ్ ఎంత? 1.5 km/h. ఓకేనా? నెక్స్ట్ ఎ మ్యాన్ రోస్ టు ఎ ప్లేస్ అట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 61.7 కిలోమీటర్స్ అండ్ కమ్స్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. అంటే చూడండమ్మా ఒకడు 61.75 కిలోమీటర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళి మళ్ళీ ఏటయింది? కమ్స్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్. మళ్ళీ అప్ స్ట్రీమ్‌కి వచ్చాడు. అయితే ఫస్ట్ అప్ స్ట్రీమ్ అయితే తర్వాత డౌన్ స్ట్రీమ్ అవుతది. తర్వాత ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ అయితే తర్వాత అప్ స్ట్రీమ్ అవుతది. ఓకేనా? వాట్ ఈస్ ద టోటల్ టైమ్ టేకెన్ బై హిమ్. ముందు అప్ స్ట్రీమ్‌కి, డౌన్ స్ట్రీమ్‌కి స్పీడ్‌లు కనుక్కుందాం. ఓకేనా? డౌన్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు బోట్ స్పీడ్ ప్లస్ కరెంట్ స్పీడ్ కదా! అంటే 8 + 1.5 9.5 km/h. అప్ స్ట్రీమ్ చూస్తే ఏటవుద్దమ్మా? మైనస్ కదా! 8 - 1.5 అంటే ఎంత అవుద్ది? 6.5 km/h. ఓకేనా?
ఇప్పుడు చూడండి 61.75 కిలోమీటర్స్ 61.75 కిలోమీటర్స్ ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళింది. చూడండి 61.75 కిలోమీటర్స్ ఫస్ట్ డౌన్ స్ట్రీమ్ వెళ్ళింది. తర్వాత 61.75 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ వచ్చింది. రెండిటి స్పీడ్లు ఎంత? ఒకటి 9.5 ఇంకోటి 6.5. ఒకటి 9.5 ఒకటి 6.5. ఇది సాల్వ్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చుతదమ్మా. ఓకేనా? ఇక్కడ చూడండి పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది. ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్లు ఉన్నాయి. 2 పాయింట్లు పోవాలి అంటే ఇక్కడ 0 వస్తది కదా! నెక్స్ట్ ఇక్కడ కూడాను. ఈ పాయింట్ పోవాలంటే ఇక్కడ 0 రావాలి. ఓకేనా? ఇప్పుడు ఇది కాలిక్యులేట్ చేస్తే మనకి ఆన్సర్ వచ్చుతదమ్మా. చూద్దాం. 5 టేబుల్‌తో తీసుకుంటే 5, 19 5 జార్ 95, 190 కదా! చూడండి 5, 12 జార్ 60 అంతేనా? 60, 3 జార్ 15, 25 అంటే 5. ఓకేనా? నెక్స్ట్ చూడండి. 13 130 మళ్ళీ ఇది సేమ్ 1, 2, 3, 5 అంతేనా? నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్‌తో చూస్తే 5 3 జార్ 15 అంటే 40 ఉంది. 8 జార్ 5 టేబుల్‌తో చూస్తే 2 జార్ 10 అమ్మ 23 ఉంది. 4 జార్ 7 జార్ ఓకే. నెక్స్ట్ 5 2 జార్ 5 6 జార్ నెక్స్ట్ 5 247 జార్ ఇప్పుడు చూడండి 247 జార్. ఇప్పుడు కాలిక్యులేట్ చేస్తే 19 టేబుల్‌తో చూడండి 19 2s 38 19 1s 19 19 3s 57 కదా! ఇక్కడ చూడండి 13 2s 26 13 1 జార్ 13 ఇంకెంత ఉంది 117 ఉంది. అంటే 9 సార్ అంతే కదా! 9 సార్. ఇప్పుడు ఇవి రాయండి. 13/2 ప్లస్ 19/2 కాలిక్యులేట్ చేస్తే ఎంతమ్మా? 32/2 32/2 ఇది క్యాన్సిల్ చేస్తే 2 1s 2 16s సో 16 ఈజ్ అవర్ ఆన్సర్. ఏటమ్మా? 16 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. A boat goes 300 kilometers upstream in 60 hours. Upstream 300 kilometers 60 అవర్స్‌లో వెళ్తే దాని స్పీడ్ ఎంతమ్మా? 50 km/h. ఓకేనా? నెక్స్ట్ అండ్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 540 kilometers డౌన్ స్ట్రీమ్ ఇన్ 60 అవర్స్. అప్పుడు డౌన్ స్ట్రీమ్ ఏటవుద్ది? 540/60 అంతేనా? 0 0 క్యాన్సిల్ 6 1 జార్ 6 9 జార్ 9 km/h డౌన్ స్ట్రీమ్ స్పీడ్. సారీ 0 0 6 5 జార్ కదా 5 km/h. చూద్దాం. నెక్స్ట్ ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఫైండ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. ఇందాక చేసాం. బోట్ ఫార్ములా ఏంటమ్మా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2 కదా! డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ప్లస్ అప్ స్ట్రీమ్ స్పీడ్ బై 2. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 9 అప్ స్ట్రీమ్ స్పీడ్ 5 హోల్ బై 2 అంతేనా? 9 + 5 14/2 ఆన్సర్ 7 ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి 7 km/h ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి. A boat moves downstream at the rate of 1 kilometer in 7.5 minutes and upstream at the rate of 5 kilometer an hour. The speed of boat in still water. సేమ్ ముందులాగే డౌన్ స్ట్రీమ్ అప్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఇక్కడ డౌన్ స్ట్రీమ్ చూడండి. దీన్ని మనం 7.5 మినిట్స్‌ని అవర్స్‌లోకి మార్చాలి. 7.5 మినిట్స్‌ని అవర్స్‌లోకి మార్చాలి. ఎలాగా చూద్దాం. 7.5 అంటే 7.5 కదా! 1 అవర్ ఈక్వల్స్ టు 60 మినిట్స్. అంటే 7.5/60 చేస్తే మనకి అవర్ వస్తది. అంతేనా? ఈ పాయింట్ పోవాలంటే ఇక్కడ 0 రావాలి. చూడండి ఇక్కడ. ఇప్పుడు 25 3s 25 3s 25 25 6 25 అంటే 24s
1/8 కదా! అంటే 1/8 అవర్. 1/8 అవర్. అంటే 1 కిలోమీటర్. ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కట్టండి. డౌన్ స్ట్రీమ్ స్పీడ్. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ D ఈక్వల్స్ టు డిస్టెన్స్ 1 కిలోమీటర్ బై 1/8 అవర్ చేస్తే మనకి స్పీడ్ వస్తది. ఇది ఇన్వర్స్ అవుద్ది. 8 కిలోమీటర్ పర్ అవర్ అనేది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అమ్మ. ఓకేనా? 8 కిలోమీటర్ పర్ అవర్ అనేది డౌన్ స్ట్రీమ్ స్పీడ్. అదే ఇప్పుడు మనం అప్ స్ట్రీమ్ స్పీడ్ చూసుకుంటే 5 కిలోమీటర్ బై 1 కాబట్టి 5 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్. ఓకేనా? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఉంది. అప్ స్ట్రీమ్ స్పీడ్ ఉంది. స్పీడ్ ఆఫ్ బోట్ కావాలి మనకి. స్పీడ్ ఆఫ్ బోట్ కావాలి. స్పీడ్ ఆఫ్ బోట్ ఈక్వల్స్ టు డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. డౌన్ స్ట్రీమ్ ఎంత? 8. అప్ స్ట్రీమ్ ఎంత? 5 కదా! బై 2 చేస్తే మనకి ఎంత వస్తది? 13/2 క్యాన్సిల్ చేస్తే 6.5 కిలోమీటర్ పర్ అవర్. 6.5 6 అండ్ హాఫ్. ఓకేనా? 6 అండ్ హాఫ్ కిలోమీటర్ పర్ అవర్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ వన్ చూడండమ్మా. ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ఎ బోట్ టు ట్రావెల్ 80 కిలోమీటర్స్ విత్ ద కరెంట్. ఓకే. ఇఫ్ ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ 14 కిలోమీటర్ పర్ అవర్ అండ్ ద స్పీడ్ ఆఫ్ కరెంట్ ఈజ్ 6 కిలోమీటర్ పర్ అవర్. ఓకే. చూడండమ్మా, స్పీడ్ ఆఫ్ బోట్ ఇచ్చాడు ఎంత? 14 కిలోమీటర్ పర్ అవర్ అండ్ స్పీడ్ ఆఫ్ కరెంట్ ఇచ్చాడు 6 కిలోమీటర్ పర్ అవర్. క్వశ్చన్ ఏంటి? ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ఏ బోట్ టు ట్రావెల్ 80 కిలోమీటర్ విత్ ద కరెంట్. అంటే అలాంగ్ విత్ ద కరెంట్ అంటే మనకి ఏటి కావాలి ఇక్కడ? డౌన్ స్ట్రీమ్ కావాలి కదా! ఏటి కావాలి? డౌన్ స్ట్రీమ్ కావాలి. డౌన్ స్ట్రీమ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటమ్మా? డౌన్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు ఏటి? స్పీడ్ ఆఫ్ బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ కరెంట్. అంతేనా? స్పీడ్ ఆఫ్ బోట్ ప్లస్ స్పీడ్ ఆఫ్ కరెంట్. స్పీడ్ ఆఫ్ బోట్ 14, స్పీడ్ ఆఫ్ కరెంట్ 6 అంటే 20 కిలోమీటర్ పర్ అవర్ అనేది మనకి స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్. ఓకేనా? స్పీడ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ 20 కిలోమీటర్ పర్ అవర్ వచ్చింది. అయితే ఇప్పుడు చూద్దాం. టైం టేకెన్ కావాలి. ఎంత టైంలో డౌన్ స్ట్రీమ్‌కి వెళ్తుంది కదా! టైమ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఎంతమ్మా? 80 కిలోమీటర్ కదా! 80 కిలోమీటర్ బై స్పీడ్ 20 క్యాన్సిల్ చేస్తే 4 అవర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి 4 అవర్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్, ఎ పర్సన్ కెన్ రో ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 11 కిలోమీటర్ పర్ అవర్ ఇన్ స్టిల్ వాటర్. చూడండమ్మా, ఇక్కడ స్పీడ్ ఆఫ్ బోట్ ఇచ్చాడు. స్పీడ్ ఆఫ్ బోట్ ఇచ్చాడు ఎంత? 11 కిలోమీటర్ పర్ అవర్ అని ఇచ్చాడు స్పీడ్ ఆఫ్ బోట్. ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 5/6 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ మీటర్ పర్ సెకండ్లో ఇచ్చాడు. దేనిది? స్ట్రీమ్‌ది. అంటే స్పీడ్ ఆఫ్ కరెంట్. 5/6 మీటర్ పర్ సెకండ్లో ఇచ్చాడు కదా! దీన్ని అవర్‌లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 18/5 చేస్తే కిలోమీటర్ పర్ అవర్‌లోకి వెళ్తదమ్మా. ఓకేనా? చూద్దాం. 6 1 జర్ 6 3 జర్ 5 5 క్యాన్సిల్. అంటే స్పీడ్ ఆఫ్ కరెంట్ ఎంత? 3 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ బోట్ 11 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ కరెంట్ 3 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడు. హౌ మచ్ టైమ్ విల్ హీ టేక్ టు రో అప్ స్ట్రీమ్ 36 కిలోమీటర్. ఓకే. 36 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్‌లో ఎళ్తే ఎంత టైం తీసుకుంటాడు? ముందు అప్ స్ట్రీమ్ కట్టాలి కదా! అప్ స్ట్రీమ్ కట్టాలంటే స్పీడ్ ఆఫ్ బోట్ మైనస్ స్పీడ్ ఆఫ్ కరెంట్. స్పీడ్ ఆఫ్ బోట్ ఎంత? 11. స్పీడ్ ఆఫ్ కరెంట్ 3. అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత? 8 కిలోమీటర్ పర్ అవర్. 8 కిలోమీటర్ పర్ అవర్. నెక్స్ట్, ఇప్పుడు చూసుకుంటే మనకి ఏటి కావాలి? టైం కావాలి. టైం ఈక్వల్స్ టు డిస్టెన్స్ 36 కిలోమీటర్ బై 8. అంతేనా? 36 కిలోమీటర్ బై 8 క్యాన్సిల్ చేయండమ్మా. క్యాన్సిల్ చేస్తే 4 జర్ 32 కదా! 4 జర్ 32 అంటే 4/8 ఉంటది. 4/8 క్యాన్సిల్ చేస్తే 4 1/2 అంటే 4 ½ వచ్చింది. 4 అవర్ 30 మినిట్స్. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి 4 అవర్స్ 30 మినిట్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ బి. నెక్స్ట్, బోట్ గోస్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 4 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 2 అవర్స్. చూద్దామమ్మా. అంటే స్పీడ్ ఆఫ్ అప్ స్ట్రీమ్ ఏంటి? 4/2 చేస్తే మనకి 2 కిలోమీటర్ పర్ అవర్ వస్తది కదా! 2 కిలోమీటర్ పర్ అవర్ అనేది అప్ స్ట్రీమ్ స్పీడ్. అండ్ ద సేమ్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ ఇన్ 20 మినిట్స్. 20 మినిట్స్ అంటే అవర్స్‌లో మారిస్తే ఎలాగమ్మా? 20/60 అంటే 1/3 కదా! అంటే డౌన్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు
ఎంత 4 కిలోమీటర్స్ బై 1/3 చేస్తే 4 ఇంటూ 3 అవుతుంది కదా. డినామినేటర్లో ఫ్రాక్షన్ ఉంటే న్యూమరేటర్కి వెళ్ళేసరికి ఇన్వర్స్ అవుతుంది. సో 4 3 ఆర్ 12 కిలోమీటర్ పర్ అవర్. ఓకేనా. 4 3 ఆర్ 12 కిలోమీటర్ పర్ అవర్. అయితే ఇప్పుడు చూడండి, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు గో 10.5 కిలోమీటర్స్ ఇన్ స్టిల్ వాటర్. 10.5 కిలోమీటర్స్ ఇన్ స్టిల్ వాటర్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. చూద్దాం. అయితే మనం ఇప్పుడు ఏటి కట్టాలి, స్పీడ్ ఆఫ్ బోట్ కావాలి మనకి కదా. స్టిల్ వాటర్ అంటే స్పీడ్ ఆఫ్ బోట్. స్పీడ్ ఆఫ్ బోట్ చూసుకున్నట్లయితే ఏటి, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ 12, అప్ స్ట్రీమ్ స్పీడ్ 2 బై 2 అంటే 14/2. ఆన్సర్ ఈజ్ 7. అంటే 7 కిలోమీటర్ పర్ అవర్ అనేది స్పీడ్ ఆఫ్ బోట్ కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే అసలు క్వశ్చన్ ఏంటి చూడండి, హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ 10.5 కిలోమీటర్స్ ఇన్ స్టిల్ వాటర్. 10.5 కిలోమీటర్స్ అంటే 10.5 కిలోమీటర్స్ 7 కిలోమీటర్ పర్ అవర్లో వెళ్తే ఎంతసేపు పడుతుంది. 7 కిలోమీటర్ పర్ అవర్, పాయింట్ పోతే 0 కదమ్మా, 0. చూడండి ఇప్పుడు 7:15 జర్ 7:10 జర్ అంతేనా, 105 కదా. 15 7 జర్ 105, 7:10 జర్ 3 జర్ 2 జర్ 5 3 జర్ 2 జర్ 1.5 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే 1.5 అవర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ద స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 10 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే బోట్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 10 కిలోమీటర్ పర్ అవర్ ఇచ్చాడమ్మా. ఓకేనా. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఈజ్ 2 కిలోమీటర్ పర్ అవర్. స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కరెంట్ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 2 కిలోమీటర్ పర్ అవర్. వాట్ ఈస్ ద టోటల్ డిస్టెన్స్ దట్ ద బోట్ విల్ ట్రావెల్ ఇఫ్ ఇట్ రోస్ 4 అవర్స్ అప్ స్ట్రీమ్ 3 అవర్స్ డౌన్ స్ట్రీమ్. మొత్తం డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది ఒకవేళ 4 అవర్స్ అప్ స్ట్రీమ్ వెళ్ళి 3 అవర్స్ డౌన్ స్ట్రీమ్ వెళ్తే. ఓకేనా. ఇది క్వశ్చన్. చూద్దాం. ఫస్ట్ మనం స్పీడ్ ఆఫ్ బోట్, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఉంది కదా. స్పీడ్ ఆఫ్ బోట్ ఉంది, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఉంది. ఎంత ఇచ్చాడు, 10. స్పీడ్ ఆఫ్ బోట్ 10, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ 2. 10 2. దీన్ని బట్టి మనం అప్ స్ట్రీమ్ కడదాం. అప్ స్ట్రీమ్ ఫార్ములా ఏంటమ్మా, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ కదా. అప్ స్ట్రీమ్ ఏంటి, బోట్ మైనస్ స్ట్రీమ్, సారీ బోట్ మైనస్ స్ట్రీమ్, ఇక్కడ బోట్ ప్లస్ స్ట్రీమ్ కదా. బోట్ ప్లస్ స్ట్రీమ్. ఇప్పుడు చూద్దాం, బోట్ మైనస్ స్ట్రీమ్ చేస్తే 8 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది. బోట్ ప్లస్ స్ట్రీమ్ చేస్తే 12 కిలోమీటర్ పర్ అవర్ వస్తుంది కదా. కిలోమీటర్ పర్ అవర్, కిలోమీటర్ పర్ అవర్. అయితే ఇప్పుడు ఏంటంటున్నాడు, టోటల్ డిస్టెన్స్ ఎంతో కావాలి. టోటల్ డిస్టెన్స్ ఎంతో కావాలి. అప్ స్ట్రీమ్ ఎంత వెళ్ళింది అంటున్నాడు, 4 అవర్స్ అప్ స్ట్రీమ్ ట్రావెల్ చేసింది. అంటే 4 అవర్స్ అప్ స్ట్రీమ్ ఇంటూ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత 8 ప్లస్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం కదా, అందుకు స్పీడ్ ఇంటూ టైం చేస్తున్నాను. సేమ్ మళ్ళీ డౌన్ స్ట్రీమ్ ఎంతసేపు ట్రావెల్ చేసింది, 3 అవర్స్ ట్రావెల్ చేసింది. డౌన్ స్ట్రీమ్ 3 అవర్స్ ట్రావెల్ చేసింది. 3 ఇంటూ 12 ఇచ్చేస్తే మనకి టోటల్ డిస్టెన్స్ వచ్చుతుందమ్మా. టోటల్ డిస్టెన్స్ వచ్చుతుంది. చూద్దాం. 8 4 జర్ 32 ప్లస్ 12 3 జర్ 36. క్యాలిక్యులేట్ చేస్తే 68 ఈజ్ అవర్ డిస్టెన్స్. 68 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఏ బోట్ రోస్ 1.5 kilometers against the stream for 17.25 minutes. ఓకే, ఒక బోటు 1.5 కిలోమీటర్స్ అప్ స్ట్రీమ్లో, ఎగెనెస్ట్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ కదమ్మా, 17.25 మినిట్స్ ట్రావెల్ చేస్తుందట. 17.25 మినిట్స్ ట్రావెల్ చేస్తుంది. అయితే డౌన్ స్ట్రీమ్ 8.5 మినిట్స్ ట్రావెల్ చేస్తుంది. సేమే, అదే 1.5 కిలోమీటర్సే డౌన్ స్ట్రీమ్ 8.5 మినిట్స్ ట్రావెల్ చేస్తుంది. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్. అంటే స్పీడ్ ఆఫ్ బోట్ అనేది అడుగుతున్నాడు. ఏటి కాటమన్నా, స్పీడ్ ఆఫ్ బోట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నాడు. చూద్దాం. ఫస్ట్ అప్ స్ట్రీమ్ స్పీడ్ కడదాం. అప్ స్ట్రీమ్ ఈక్వల్స్ టు
డిస్టెన్స్ ఎంతమ్మా 1.5 కిలోమీటర్స్ అంటే 1500 మీటర్స్ కదా, 1500 మీటర్ పర్ సెకండ్లో మనం తెచ్చుకుందాం. ఓకేనా, 1500 మీటర్స్. కిందన 17.25 మినిట్స్, 17.25 మినిట్స్ ఇది సెకండ్స్లో మార్చాలంటే 0, 60 చేస్తే మనకి అప్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది. చూద్దాం, అప్ స్ట్రీమ్ స్పీడ్ క్యాలిక్యులేట్ చేస్తే 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. ఇప్పుడు ఏటవుద్ది, 6 టేబుల్తో కట్ చేసాం అనుకో అమ్మ, 6 2 జర్ 12, 30 ఉంటుంది, 6 5 జర్ 30. ఓకేనా, 6 5 జర్ 30. ఇప్పుడు చూడండి, ఈ పాయింట్ పోవడానికి ఇంటూ 100 చేశాను. ఓకేనా, పాయింట్ పోవడానికి ఇంటూ 100 చేశాను. ఇప్పుడు 25 వన్స్ 25 6 150, 25 6 0 150 కదా, 150 పోతే ఇంకెంత ఉంటుంది, 225 ఉంటుంది. అంటే నైన్స్ 225 అంటే మనకి ఏంటి మిగిలింది, 100/69 మిగిలింది, 100/69 మిగిలింది. 100/69 చేస్తే మనకి 1.45 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. ఓకేనా, 1.45 మీటర్ పర్ సెకండ్. ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్ అమ్మా, ఇది అప్ స్ట్రీమ్ స్పీడ్. అదే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ చేస్తే 1500 కదా, 1.5 కిలోమీటర్స్ అంటే 1500 మీటర్స్, 8.5 మినిట్స్, 8.5 మినిట్స్ ఇంటూ 60 అంతే కదా, సెకండ్స్లోకి మార్చుకున్నాం. ఓకేనా, ఈ పాయింట్కి ఈ 0 పోయిందమ్మా, పాయింట్కి 0 పోయింది. మళ్ళీ 6 1 జర్ 6 అంతలా 250 జర్, అంతేనా, 6 250 సార్ కదా, 625 150 0 0 వేసాను. ఓకేనా, ఇప్పుడు చూడండి 5 ఎంత పోతుంది, 5 4 జర్ సారీ 5 550 జర్ 250, 5 17 జర్ 85 అంటే 50/17 వచ్చింది, 50/17 వచ్చింది. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 2.2 మీటర్ పర్ సెకండ్ వస్తుందమ్మా. సారీ 2.94 మీటర్ పర్ సెకండ్ వస్తుంది, 2.94 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. అయితే ఇప్పుడు మనకు చూడండి, క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ మ్యాన్ ఇన్ స్టిల్ వాటర్. చూద్దాం, ఇక్కడ చేస్తాం చూడండి, లేకపోతే ఇక్కడే చేద్దాం. స్పీడ్ ఆఫ్ బోట్ ఫార్ములా ఏంటి, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2 కదా, డౌన్ స్ట్రీమ్ ప్లస్ అప్ స్ట్రీమ్ బై 2. డౌన్ స్ట్రీమ్ ఎంత 2.94, అప్ స్ట్రీమ్ 1.45/2 ఇది క్యాలిక్యులేట్ చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందమ్మా, 4.39/2 వచ్చింది, 4.39/2. ఇది మనం సాల్వ్ చేస్తే మనకి 2.2 వస్తుంది, 2.2 మీటర్ పర్ సెకండ్, 2.2 మీటర్ పర్ సెకండ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, మీటర్ పర్ సెకండ్లో కదా మనం మొత్తం కన్వర్ట్ చేసుకున్నాం. సో 2.2 మీటర్ పర్ సెకండ్ ఈజ్ అవర్ ఆన్సర్.